ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన మరో 2 కీలక సైనికాధికారులు చనిపోగా 8 మంది పౌరులు మృత్యువాత పడ్డారని, 320 మంది గాయపడ్డారని టెహ్రాన్ తెలిపింది. ప్రతి దాడుల్లో భాగంగా ఇరాన్ 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై 3 సార్లు విరుచుకుపడింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థను ఛేదించుకొని టెల్ అవీవ్లోకి సైనిక ప్రధాన కార్యాలయాన్ని తాకాయి. జెరూసలేంలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడుల్లో 3 చనిపోగా 70 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రతీకార దాడులు ఆపకపోతే టెహ్రాన్ తగలబడుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు రెండో రోజు భీకరంగా కొనసాగాయి. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన అత్యున్నత స్థాయి సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున దాడులకు దిగింది. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ పై 3 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో భారీ ఎత్తున విరుచుకుపడింది. టెల్ అవీవ్ లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ వైపు నుంచి వచ్చిన 90% క్షిపణులను ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ కొన్నింటిని ఆపలేకపోయింది. అవి టెల్ అవీవ్ లోని కొన్ని భవనాలపై పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. జెరూసలేంలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో 3 పౌరులు మృతి చెందగా 70 మంది గాయపడినట్లు సమాచారం. 4 గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన మరో 2 సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారు. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ జనరల్ గులాం రెజా మెహ్రాబీ, సైనిక కార్యకలాపాల డిప్యూటీ జనరల్ రబ్బానీ మృతి చెందారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్ లోని మోనీరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండటంతో ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. మెహ్రాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమేనన్న ఆయన మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగించగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ పూర్తిగా తగలబడిపోతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్న ఆయన ఇరాన్ నియంత టెహ్రాన్ ప్రజలను బందీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు చేసిందని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందడంతో హతామీ నియమితులయ్యారు.